కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రవితేజ మాస్ జాతర మూవీకి కాకి సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. రెండోసారి శ్రీలీలతో కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ సంక్రాంతి సెంటిమెంటే మిగిలిందా? గతంలో పొంగల్కి రిలీజ్ అయిన మాస్ మహారాజ్ సినిమాలేంటి? రవితేజ సంక్రాంతి ఫెస్టివల్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దామా? ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ మాస్ జాతరతో హిట్ కొడతాడు అన్న హోప్ క్రియేట్ అయింది. కాకి సెంటిమెంట్ కూడా యాడ్ అవ్వడం, ధమాకా బ్యూటీ శ్రీలీల మరొకసారి జోడీ కట్టడంతో పక్కా బ్లాక్ బస్టర్ అనుకున్నారు. కట్ చేస్తే బొమ్మ ఎలాంటి రిజల్ట్ చూసిందో చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతికి వస్తున్నాడు. అయితే గతంలో పొంగల్కు పలు సినిమాలు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ రవితేజది. రవితేజ కమర్షియల్ హీరోగా మారాక సంక్రాంతికి వచ్చిన సినిమాలు హిట్స్ మాత్రమే కాదు, బ్లాక్ బస్టర్స్ నమోదు చేస్తాయి. 2008 పొంగల్ బరిలోకి దిక్కిన కృష్ణ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 8 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 11 రిలీజ్ అయి 25 కోట్లను వసూలు చేసింది. 2010లో రవితేజ, నరేష్, శివబాలాజీ నటించిన శంభో శివశంభో హిట్. అలాగే 2011లో వచ్చిన మిరపకాయ రవితేజ కెరియర్లోని ది బెస్ట్ ఫిల్మ్. ఈ సినిమాతో మాస్ మహారాజ్ ట్యాక్స్ తిరబడిపోయింది. 2021లో సంక్రాంతి బరిలోకి దిగిన క్రాక్ కూడా సూపర్ హిట్ ని నమోదు చేసింది. అన్నయ్య చిరుతో కలిసి 2023 పొంగల్కి వచ్చిన వాల్తేరు వీరయ్య కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. సంక్రాంతికి కేవలం హిట్సే కాదు, ఫ్లాప్స్ చవి చూశాడు మాస్ మహారాజ్. హీరోగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు 2003లో సంక్రాంతికి వచ్చిన ఈ అబ్బాయి చాలా మంచోడు ఫ్లాప్ అయింది. కానీ సినిమాపై విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా మినహా మిగిలిన సంక్రాంతుల్లో సక్సెస్ ట్రాక్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నాడు రవితేజ. నెక్స్ట్ పొంగల్కి వస్తున్న భర్త మహాశైలకు విజ్ఞప్తికి ఇదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ మాస్ మహారాజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా లేదా అన్నది చూడాలి.